హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యాచిలర్స్ కిచెన్. ఈరోజు మనం చేసుకునేది ఎంతో ఈజీగా స్పైసీగా టేస్టీగా ఉండే గార్లిక్ రైస్. దీనికి మనకి పెద్దగా ఏం అవసరం లేదండి. అయితే లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అప్పుడప్పుడే వేడిగా ఉండిన రైస్ అయినా చేసుకోవచ్చు. దీనికోసం వెల్లుల్లి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని, కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు, తక్కువైనా చేసుకోవచ్చు. అండ్ ఉప్పు కారం అంతే అండి, ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు. చూడండి, నేను కొంచెం అంటే కొంచెమే వేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ అయితే కొంచెం వెగట అనిపిస్తుంది. ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుంటున్నాం. స్టవ్ వెలిగించుకొని ఇది వేడి చేసుకునే లోపల ఇవి కట్ చేసుకొని పెట్టుకోవచ్చులే, కానీ గార్లిక్ కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నా. యాక్చువల్లీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం పడేటప్పుడు ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. సో బయట అవి ఇవి తినే బదులు, అంటే బయట ఎంత స్పైసీ రైస్ పెట్టుకున్నా అంత టేస్ట్ అనిపించదు. ఇదైతే కొంచెం కారంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది నేను బేసిక్గా ఒక రెస్టారెంట్లో తిన్నాను. ఆ తిన్న తర్వాత నేను వచ్చి ట్రై చేశాను. చేస్తే ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చింది. అండ్ వాళ్ళు ఏమేసారో తెలియదు, కానీ నేనైతే ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాను ఎప్పుడు. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసుకొని తర్వాత జస్ట్ గార్లిక్ బాగా వేగిన తర్వాత ఉప్పు కారం సరిపడా వేసేసుకుంటామే. ఓకే అండి, ఆయిల్ వేడెక్కిపోయింది. సో మనం ఫస్ట్ గార్లిక్ వేసేసుకుందాం. కొంచెం ఎక్కువే వేగాలి. వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చూసుకోవచ్చు. ఇది సగం పైగా వేగినప్పుడు ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ వేగిపోతుందండి. ఇది కొంచెం వేగేటప్పుడు హాఫ్ వేగింది కాబట్టి, నేనైతే కారం కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి నేను వేస్తున్నాను రైస్కి తగ్గట్టు. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే నా రైస్కి తగ్గట్టు అయితే ఇంత చిన్న స్పూన్ పడుతుంది. ఆ తర్వాత ఎట్లయినా చూసి వేసుకుంటాం. జస్ట్ ఇవి కూడా ఆయిల్ ఇట్లా ఫ్రై చేసేసుకొని జస్ట్ గార్లిక్ అరోమా వచ్చేదాకా వేయించుకుంటే చాలు. అండ్ ఈ కారం కూడా పచ్చి వాసన పోతుంది ఈ లోపల. చూడండి, మంచి స్మెల్ వస్తుంది ఇలా వేగుతున్నప్పుడే. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇది. అంతే అండి, ఇది వేగిపోయిన తర్వాత ఇలా రైస్ వేసేసుకొని జస్ట్ 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాయి. లోలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. జస్ట్ 2 మినిట్స్ అండి. నేను రైస్లో ప్రతిసారి ఒక బిర్యానీ ఆకు వేస్తాను. కొంచెం అంటే బ్రీతింగ్ ఇష్యూస్ లేకుండా ఉంటుందంట, కఫం అది పోతుంది. సో మీకు ఇక్కడ ఆకు కూడా కనిపిస్తుంది. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం ఉప్పు సరి చూసుకొని మీకు పర్ఫెక్ట్ ఉన్నాయండి. మీకు ఇంకా వేరే వెరైటీ టేస్ట్ కావాలంటే దీంట్లో బేసిక్గా ఆనియన్ నంచుకోవచ్చు, కానీ దానికంటే ఇట్లా రాగా తింటేనే చాలా బాగుంటుంది. ఏంటండి, అయిపోయింది. చాలా ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీ కూడా. గార్లిక్ ఎంత తింటే అంత మంచిది అంటారు కదా. చాలామంది ఇలా ఉత్తగా తినడానికి ఇష్టపడరు, పప్పులో వచ్చిన తీసి పక్కన పెట్టేస్తారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ దీంట్లో ఇంకా మీరేమి యాడ్ చేసి పెడతారో చెప్పండి. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, లేకపోతే మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ప్లేట్లో పెట్టుకుంటే పొగలు సెగలు దీంతో పాటు మంచి అరోమా వస్తుంది. తింటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు రోజు అంటే బోరు కొట్టదు అసలు. ఇది ప్రతి పూట తినొచ్చు. ఎప్పుడు మిగిలిన పులిహార చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇట్లా చేసుకుంటే అసలు మీకు బోరే కొట్టదు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.